వీరబాబు అన్న ఇప్పుడు కేసీఆర్ గారిని కాళేశ్వరంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. 100% లేదు. ఈ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని వందల ఏల ఎకరాలు పంతనే అనే దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపి చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి కేసీఆర్ని బదనం చేయాలనే ఉద్దేశంతో తప్ప దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇంకా ఇంకా 100 సంవత్సరాలకైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఒక పాడిగేద లాంటిది అని తెలంగాణ ప్రజలు భావిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అన్ని రంగాల అభివృద్ధి చేసిన కేసీఆర్ని ఏ రకంగా బదనం చేయాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ అలాగే చంద్రబాబు నాయుడు అందరు కలిసి కుట్ర చేస్తారు. ఈ కుట్రాలను తిప్పికొట్టే సత్తా ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండం అవుతుంది. మరొక తెలంగాణ ఉద్యమం వచ్చి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బదనం చేయాలనే ఉద్దేశంతో తప్ప దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇంకా ఇంకా 100 సంవత్సరాలకైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఒక పాడిగేద లాంటిది అని తెలంగాణ ప్రజలు భావిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అన్ని రంగాల అభివృద్ధి చేసిన కేసీఆర్ని ఏ రకంగా బదనం చేయాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ అలాగే చంద్రబాబు నాయుడు అందరు కలిసి కుట్ర చేస్తారు. ఈ కుట్రాలను తిప్పికొట్టే సత్తా ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా అగ్నిగుండం అవుతుంది. మరొక తెలంగాణ ఉద్యమం వచ్చి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.